అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి వినాయకుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటుంది మన ఛానల్. ఏదైనా సరే శుభకార్యం కానివ్వండి, ఏ పని తలపెట్టినా సరేనండి, విఘ్నేశ్వరుని ముందుగా పూజించిన తర్వాతనే ఆ పని చెయ్యాలి. అప్పుడే మనం చేసిన పనిలో విజయం చేకూరుతుందనమాట. నారదుడు అందుకేనండి ఒక మాట చెప్పాడు. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసా స్మరే నిత్యం వాయుకామార్థసిద్ధయే వప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్య పఠేన్నర న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపద్గణపతి స్తోత్రం షడ్భిన్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రహ్మణేభ్యశ్చ లిఖిత్యాయ సమర్పయేత్ తస్య విద్య భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఈ స్తోత్రాన్ని చదువుకుంటే చాలటండి, సంకటాలు నాశనం అవుతాయట. స్వామికి గరిక అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. అందుకని దూర్వము అంటారండి గరికని. అందుకని గరికతోటి కనుక పూజ చేస్తే స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే వినాయకుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అసలు ఈ వినాయకుని యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందంటేనండి, ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో చక్కగా ప్రమదగణాలు ఋషులందరూ కొలువై ఉండంగా చక్కగా వాళ్ళిద్దరు కూడా శివతాండం చేస్తూ ఉన్న సమయంలో ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ అని స్వామికి చెవులలో మారుమగినట్టు అనిపించిందండి. ఎవరో నన్ను ఎంత ఆర్తిగా పిలుస్తున్నారు, ఎవరై ఉంటారా అని చెప్పేసి మహాదేవుడు ఒకసారి భూలోకం వైపు పరికించి చూస్తే అక్కడ గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేస్తూ ఉన్నాడండి. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, పార్వతి, నా భక్తుడు గజాసురుడు నన్ను పిలుస్తున్నాడు, వెళ్ళి వస్తానన్నాడు. స్వామి, తాండవం ఆడుతున్నాం కదా, తర్వాత వెళ్ళొచ్చులే అంది అమ్మవారు. కాదు కాదు పార్వతి, ముందు భక్తుల కోరిక మన్నించాలి కదా అంటూ అమ్మవారిని ఊరడించి స్వామి బయలుదేరి గజాసురుడి దగ్గరికి వెళ్ళగానే గజాసురుడు పరమేశ్వరుని చూడంగానే ఆనంద పరవశుడై నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ అంటూ పంచాక్షరి నామాన్ని ఎంతో కమ్మగా పలికేసరికి పరమేశ్వరుడు ఉబ్బి తబ్బిపోయి, గజాసుర, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. పరమేశ్వరుడు అందులో భోలాశంకరుడు కదండి, త్వరగా అనుగ్రహిస్తాడు కదా, అందుకే ఆయన్ని మహాదేవుడు అంటారు కదండి. దాంతో పరమేశ్వరుడు అలా అడంగానే గజాసురుడు, స్వామి నాదొక కోరిక ఏంటంటే నువ్వు ఎప్పుడూ నా ఉదరంలోనే కొలువై ఉండాలి అన్నాడు. అదేమి కోరిక గజాసుర, చాలా విపరీతమైన కోరిక కదా, అయినా కానీ విపరీతమైన కోరికలు కోరటం వల్ల వినాశనం కలుగుతుంది నాయన, ఈ కోరిక వద్దన్నాడు. అయినా వింటాడు, రాక్షసుడు కదా, రాక్షసులకి మూర్ఖులకి ఎవరు చెప్పగలుగుతారండి, వినలేదు. సరే అని చెప్పేసి ఆయన శివలింగాకారంలో సూక్ష్మ రూపంలో ఆ గజాసురుడి గర్భంలో ప్రవేశించాడండి. ఇక్కడ అమ్మవారు ఇంకా స్వామి ఎంతకీ రాకపోయేసరికి ఎక్కడికి పోయినాడా స్వామి అని చెప్పేసి ఒకసారి దివ్య దృష్టితో చూసేసి స్వామి గజాసురుడి బొజ్జలో ఉన్నాడని చెప్పి తెలుసుకొని వెంటనే స్వామి ఏంటి పరీక్ష అని చెప్పేసి అనుకొని వెంటనే మహావిష్ణువుని శంకు చక్ర గదాపాణి ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతి అని మాధవుణ్ణి భక్తిగా ప్రార్థించిందండి. ఆమె సోదరుడు కదా ఆయన. వెంటనే పరిగెత్తుకొచ్చారండి ఆది దంపతులు ఇద్దరు, లక్ష్మీనారాయణలు. అన్నయ్య చూడు, మీ బావగారు ఏం చేశారు, ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు, వెళ్ళి ఆ గజాసురుని బొజ్జలో దాక్కున్నాడు, ఎట్లా అన్నయ్య నా పరిస్థితి అని పాప అమ్మవారు బాధపడింది. అప్పుడు మాధవుడు అన్నాడు, చెల్లమ్మ, నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదు, నేను ఉన్నాను కదా
ఆయన అలాంటి వరాలు ఇస్తూ ఉంటాడు, నేను రక్షిస్తూ ఉంటాను కదమ్మా, నేను వెళ్ళొస్తాలే ఉండు అని చెప్పేసి వెంటనే బ్రహ్మదేవుని పిలిపించేసి బ్రహ్మ, విష్ణువు, తర్వాత ప్రమథగణాలు, తర్వాత నంది, శృంగి, భృంగి వీళ్ళందరూ కూడా చక్కగా గంగిరెద్దులు ఆడించే వాళ్ళలాగా గంగిరెద్దును తీసుకొని, అంటే ఒక గంగిరెద్దును తీసుకొని వీళ్ళందరూ కూడా గజాసురుని దగ్గరికి వెళ్ళారన్నమాట. వెళ్ళేసరికి గజాసురుడికి గంగిరెద్దులాట అంటే మహా ఇష్టం అనమాట. ఆడమని చెప్పన్నారు. చక్కగా వీళ్ళు ఆడిస్తూ ఉన్నారండి శ్రావ్యంగా. చక్కగా పాటలు పాడుతున్నారు, పరమేశ్వరుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నారండి. పాడుతుండేసరికి బ్రహ్మం మురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం అంటూ లింగాష్టకాన్ని బ్రహ్మాండంగా గానం చేస్తూ ఉన్నాడండి. చేస్తూ ఉండేసరికి పొట్టలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఉబ్బి తబ్బిపోతూ పెరిగిపోతూ ఉన్నాడనమాట. అర్థమైంది గజాసురుడికి. ఆ వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణుడే. నారాయణమూర్తి వచ్చేసావా, మాయామానుష వేషధారి జట నాయన మాధవ, నన్ను పరీక్షించడానికి వచ్చేసావా? పరమేశ్వరుడు చెప్పాడు, ఇలాంటి విపరీతాన్ని కోరుకోవద్దని. అయినా సరే నేను విన్నాను, కోరుకున్నాను. సరే ఇంకా నాకు సాగు తప్పదు కాబట్టి నాదొక్క కోరిక, నేను ఎప్పుడు కూడా పరమేశ్వరునికి ఎదురుగా ఉండేలాగా, నా మొహం ఉండేలాగా కొంచెం అనుగ్రహించుంటే నారాయణుడు అన్నాడు, సరేలే నేను ఇప్పిస్తాలే ఈ కోరిక, భవిష్యత్తులో ఈ కోరిక నెరవేరుతుందిలే నాయన అని చెప్పేసి అన్నాడు. తర్వాత పొట్ట చీల్చుకొని పరమేశ్వరుడు బయటకు వచ్చేసాడు. గజాసురుడికి పరమేశ్వరుడు కూడా మాట ఇచ్చాడు, సరే మాధవుడు ఇచ్చిన మాట నేను నెరవేరుస్తాను, భవిష్యత్తులో నువ్వు నా ఎదురుగుండగానే ముందుగానే నీ మొహాన్ని నేను చూస్తుంటాలే అని చెప్పాడు. తర్వాత ఇంకా వీళ్ళు అయిపోయింది, గజాసురుడు సంహారం అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు బయలుదేరారండి. మాధవుడు, బ్రహ్మదేవుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. పరమేశ్వరుడు బయలుదేరి వస్తున్నాడు అనమాట. ఈ విషయం తెలియగానే అమ్మ పార్వతీదేవి అభ్యంగర స్నానం చేస్తూ ఒక నలుగు పిండి తీసుకొని ఒక చక్కని పిల్లవాడిని తయారు చేసిందంటే, ముద్దులు మూటగట్టి ఆ పిల్లవాడిని చూసుకొని అమ్మవారి తనివి తీర మురిసిపోయిందనమాట. అందున పరమేశ్వరిని స్మరిస్తూ ఆ బొమ్మను తయారు చేసింది కదండి. పరమేశ్వరుడు ఎంతటి అందగాడండి, తెల్లటి బంగారు ఛాయలో మెరుస్తూ ఉంటాడు కదా. ఆయన రూపంతో చక్కని పిల్లవాడు ఆవిర్భవించాడు. బొమ్మను తయారు చేసిందనమాట. ఆ బొమ్మకు ప్రాణం పోసి చక్కగా ముచ్చటగా చూసుకుంటూ ఉందన్నమాట. తర్వాత పిల్లాడికి ప్రాణం పోసి ఒక శక్తిని ఇచ్చేసి, నాయన ఈ ఆయుధాన్ని ధరించిన బొమ్మల దగ్గర ఉండు, ఎవరు వచ్చినా లోపలికి రానివ్వకు నాయన అని చెప్పేసి ఆమె స్నానానికి వెళ్ళింది. కాసేపటికి పరమేశ్వరుడు వచ్చాడు. ఎంతకీ లోపలికి పోనీయడే. దాంతో తండ్రి కొడుకుల మధ్య చిన్న యుద్ధం జరిగి పరమేశ్వరుడు శివలింగంతో ఆ పిల్లవాడి తలని చేశాడనమాట. దాంతో కొంచెంసేపు అయిన తర్వాత భార్యాభర్త ఇద్దరు కలుసుకున్నారు. ఆప్యాయతగా ఆది దంపతులు ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటున్న సమయంలో పిల్లవాడి ప్రస్తావన వచ్చింది. పార్వతీదేవి చెప్పిందనమాట, ఉమాసుతుడని ఒక పిల్లవాడిని నేను ఇట్లా చేశానండి అని చెప్పి జరిగిందంతా చెప్పంగానే, అయ్యో ఎంత పొరపాటు జరిగింది పార్వతి, నేను ఆ పిల్లవాడిని త్రిశూలంతా ఖండించాను అనగానే, అయ్యో నా పిల్లవాడు నాకు కావాల్సిందే స్వామి, ఉమాసుతుడు నా బిడ్డ, ఉపాసుతుడని పెట్టుకున్నాను పిల్లవాడికి, నాకు బతికించాల్సిందని చెప్పేసి అమ్మవారు అన్నమాట. అనగానే వెంటనే నారాయణుని బ్రహ్మదేవుణ్ణి పిలిపించాడు పరమేశ్వరుడు. ఏం చేద్దామని చెప్పి ఆలోచించగానే నారాయణుడు అన్నాడు అనమాట, గజాసురుడికి మాట ఇచ్చాం కదా మరి, ఆ తల తీసుకొచ్చేసి ఈ పిల్లవాడికి అతికిద్దాము, పైగా మూషికాసుర సంహారం ఎలా జరగాలి, ఒకసారి చనిపోయి బతికిన వాళ్ళ వల్లనే మూషికాసుర సంహారం జరుగుతుంది కదా మరి, కాబట్టి అతికిద్దాం అన్నాడు. అమ్మవారు అంది, నారాయణమూర్తి ఏమిటి నాయన, ఒక రాక్షసుని తల్లా నాకు, అమ్మ రాక్షసుడని ఆలోచించకతను మహాభక్తుడు గొప్పవాడు, పైగానేమో గజముఖం అనేది జ్ఞానానికి, కీర్తికి, ఐశ్వర్యానికి ప్రతీకమ్మ. కాబట్టి ఎవరైతే ఆ గజం యొక్క మొహాన్ని చూస్తారో, గజాసురుడి మొహాన్ని చూస్తారో వాళ్ళకి అంత ఐశ్వర్యము, జ్ఞానం అన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి నువ్వు దిగులు పడాల్సింది ఏమీ లేదమ్మని చెప్పి అందరూ ప్రాణం పోశారు. తర్వాత చక్కగా పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు. చక్కగా పెరిగి పెద్దవాడవుతున్నాడు. కొంతకాలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడు అనమాట. కార్తికేయుడు అంటారు కదా, కుమారస్వామి పుట్టాడు. నెమలి వాహనం పిల్లగాడిది. దాంతో అన్నదమ్ములు ఇద్దరు ఆప్యాయతగా చక్కగా తల్లిదండ్రుల దగ్గర ఎంతో చక్కగా పెరుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్నారు, ఉపనయనాలన్నీ జరిపించారు. తర్వాత కొంతకాలానికి మరి గణాలకి అధిపతిని ఎవరన్నా చెయ్యాలి కదా, గణపతిని చేయాలి కదా, ఎవరా అనుకున్నారు. అప్పుడు వినాయకుడు అన్నాడు, నాన్నగారు నేను కదా పెద్దవాడిని, నన్నే చేయమన్నాడు. చిన్నవాడైన కార్తికేయుడు వచ్చేసి, నేను చిన్నవాడిని కదా, నేను శక్తివంతుడిని కాబట్టి నేను గణానికి అధిపతి అవుతాను అన్నాడు.
అనంగానే ఎప్పుడు ఈ సమస్య పరిష్కారం ఎట్టా అని చెప్పి మళ్ళీ నారాయణని పిలిపించంగానే నారాయణుడు మహాదేవుడు అమ్మవార్లు ఆలోచించారన్నమాట. ఆలోచించేసి ఎవరైతే ముల్లోకాలు మొదలుగా తిరిగి వస్తారో వాళ్ళకి ఆధిపత్యాన్ని ఇద్దామన్నారు. సరే అని చెప్పేసి వెంటనే నెమలి వాహనుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు మహాశక్తివంతుడు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయినాడు. గంజాసురుడు వినాయకుడు వచ్చేసి అన్నాడు, నాన్నగారు నన్ను ఇట్లా మరి పరీక్షిస్తారా, నేను వెళ్ళలేను కదా, నేను పుట్టివాడిని, పైగా లావుగా ఉంటాను కదా, బలహీనుడు కదా అని ఎట్లా అన్నాడు. బలహీనుడు కాదాయన, బొద్దుగా ఉంటాడంతే. అనంగానే సరే అని చెప్పేసి అప్పుడు నారాయణ అన్నాడు, దిగులు పడకు, వాళ్ళిద్దరూ మాతాపితరులు జగత పితరులు అంటారు కదా, తల్లిదండ్రులు అంటారు కదా, వాళ్ళిద్దరిని అసలు అయిన తల్లిదండ్రులకు పూజిస్తే చాలు నీకు సర్వతీర్థాలు తిరిగిన ఫలితం లభిస్తుంది. కాబట్టి వాళ్ళ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయమన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, సరే అది నిజమేనా, మా చుట్టూ నువ్వు ప్రదక్షిణాలు చేసి నారాయణ మంత్రాన్ని జపించు చాలు ఇంకా ఫలితం వస్తుందని చెప్పాడు మహాదేవుడు. హరిహరులు ఇద్దరు ఒకటే కదండి. చెప్పంగానే సరే అని చెప్పేసి వినాయకుడు వెంటనే నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ కూడా ప్రదక్షిణం చేశాడండి. వాళ్ళు జగతికి మాతాపితరులు. అంతేనా, ఏ పిల్లలైతే తల్లిదండ్రులు గౌరవించి ఆదరిస్తారో, ప్రేమిస్తారో, ప్రేమగా చూస్తారో వాళ్ళ పట్ల సంపూర్ణమైన అనుగ్రహం పార్వతీ పరమేశ్వరికి, లక్ష్మీనారాయణకు ఉంటుందటండి. అందుకనే తల్లిదండ్రులు గౌరవించాలి అంటారు. ఎప్పుడైతే ఈయన వినాయకుడు చక్కగా 3 ప్రదక్షిణాలు ఇలా చేశాడో లేదో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడికి పోయినా సరే ఆ నది దగ్గర వినాయకుడు ఉన్నాడనమాట. అరే ఇదేరా సాధ్యమైందని చెప్పి వచ్చి చూసేసరికి జరిగిందంతా అర్థమైంది. నాన్నగారు నా తప్పు క్షమించడం, మీకు నమస్కారం అన్నా చేయకుండా నేను వెళ్ళాను, కానీ అన్నయ్య తెలివిగా మీ చుట్టూ ప్రయత్నం చేసి భూమండలాన్ని ప్రయత్నం చేసిన ఫలితం దక్కించుకున్నాడు, ఇదంతా నారాయణ యొక్క మాయరే నాకు అర్థమైపోయిందిరా అని చెప్పేసి అన్నాడనమాట. తర్వాత ఇంకా కుమారస్వామి తన ఓటమిని అంగీకరించడంతో వెంటనే ఇంకా వినాయకునికి చక్కగా పండగ చేద్దాం అనుకున్నారు. గణాలకు అధిపతి అయినాడు కాబట్టి గణపతి అయినాడు. తర్వాత తొలి పూజ ఆయన అందుకోబోతున్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అయినాడు. అందుకని ఆయన పూజించకుండా ఏ పని చేసినా విఘ్నాలు కలుగుతాయి అన్నమాట. అందుకని విఘ్నేశ్వరాన్ని పూజించాలి. తర్వాత ప్రతి మండపాలు చక్కగా ఏర్పాటు చేసేసారు. చక్కగా ఆయన పూజించడం మొదలుపెట్టారని. మరి మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు అందరినీ బాధలు పెడుతూ ఉన్నారనమాట. అప్పుడు పార్వతమ్మ అంది, నువ్వు మాత్రమే సంహరించగలుగుతావని చెప్పి అనగానే పంపించంగానే అతన్ని సంహరిద్దాం అనుకున్నాడు. కానీ అతని భార్య యొక్క ప్రియం వద్ద అమ్మవారి భక్తురాలన్నమాట. తన పతిని సంహరించొద్దని వాహనంగా చేసుకోమని వేడుకునేసరికి మూషికాసురుడిని క్షమించి విఘ్నేశ్వరుడు మూషికాసురుడిని వాహనంగా చేసుకున్నాడు. ప్రియంవదేమో పాలవెల్లి, అంటే వినాయకుని పండగకి మనం తల మీద పెడతాం చూసారండి, ఆ పాలవెల్లిగా మారింది అతని భార్య అనమాట. అప్పటి నుంచి ఆయన మూషికాసురుని వాహనంగా చేసుకున్నాడు. ఇక వినాయక చవితి వచ్చింది కాబట్టి ఇంకా అందరూ అమ్మవారు చక్కగా స్వామివారికి ఇష్టంగా పాలతాలికలు, సేమ్యా పాయసము, ఉండ్రాళ్ళు, కుడుములు, జిల్లేడికాయలు అలా రకరకాల పిండి వంటలతో పులిహోరతో సహా భోజనం పెట్టింది. పైగా భక్తులు కూడా కమ్మగా ఆయనకి మంచిగా మండపాలు ఏర్పాటు చేసుకొని చక్కగా భోజనాలు పెట్టేసరికి ఆయన భోజనం చేసుకొని అందరిని ఆశీర్వదించి తల్లిదండ్రులకు నమస్కరిద్దామని చెప్పి చూసేసరికి ఏముంది, పట్ట వంగటలేదు. శివుని తల మీద ఉన్న చంద్రుడు పక్కన నవ్వాడు. అమ్మవారి కోపం వచ్చి, నా బిడ్డనే చూసి నువ్వు నవ్వుతావా, నిన్ను చూసిన వాడు నీలాప నిందలు అవుతుగాను, అమ్మ పొరపాటు అయిపోయింది క్షమించమనగానే సరే అందరు కూడా క్షమించమన్నారు. క్షమించమనేసరికి సరేలే, వినాయక చవితి రోజు ఎవరైతే కనుక నిన్ను చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు కలుగుగాను, అంతేనా. అప్పుడు కృష్ణుడికి కూడా ఈ నీలాపనింద వచ్చిందండి. కృష్ణుడు ఒకసారి రుక్మిణీదేవి పాలిస్తే ఆ పాలు గ్లాసులో తాగుతూ ఉండగా చంద్రుడు కనిపించాడు అనమాట. అయ్యో నాకేమి నీలాపనింద వస్తుందో అనుకున్నాడు. అంతక్రితం రోజు అతను సత్రాజిత్ అనే అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఎన్నో కిలాల బరువు గల సమంతకి మండందరం రోజుకింత బంగారం పెడుతుంది. ఆ సమంతకి మండ అడిగినందుకు అతను నేను ఇవ్వను అన్నాడు. నీ దగ్గర ఉండే కదా అది మా దగ్గర ఉండే ప్రజలకు ఉపయోగపడుతుంది కృష్ణుడు చెప్పినా అది వినిపించుకోలేదు. సరే అని చెప్పేసి మరుసటి రోజు అతను తమ్ముడు ఉగ్రసేనుడు అడవికి దాన్ని వేసుకొని వెళ్ళటము, వేటకి ఒక సింహం అతన్ని చంపటము, అది పడిపోతే జాంబవంతుడు అనే అతను ఆ నగను తీసుకొని కూతురికి ఇవ్వటము. తర్వాత కృష్ణుడు జాంబవంతునికి బుద్ధి చెప్పి ఆ నగను తీసుకొని అతని కుమార్తె జాంబవంతుని కూడా తీసుకొచ్చి వివాహం చేసుకొని తర్వాత సత్రాజిత్తుకి ఆ మణిని తీసుకొచ్చి ఇచ్చేసరికి అతను ఆ మణితో పాటు సత్యభామని తన కూతురు అయిన సత్యభామ గురించి వివాహం జరిపించడం జరిగింది. అప్పటి నుంచి కృష్ణుడు చెప్పాడనమాట, ఎవరైనా సరే వినాయక చవితి రోజు కనుక చంద్రుని చూసినట్లయితే సత్రాజిత్తి సమంతకమణి, సత్రాజిత్తి సమంతకమణి, సత్రాజిత్తి సమంతకమణి కనుక 3 సార్లు అనుకున్నట్లయితే ఎలాంటి నీలాపనిందలు కూడా తగలవు అని చెప్పన్నారు.
దయచేసి ఈ కథను శ్రద్ధగా అందరు వినండి. పొరపాటున గనక చంద్రుణ్ణి చూసినా కానీ ఎలాంటి దోషం ఉండదు. ఈ కథ వినేసేసి వినాయకునికి దగ్గర అక్షింతలు వేసి కొన్ని అక్షింతలు మీ తల మీద వేసుకొని నమస్కారం చేయండి. వినాయకునికి ఇష్టము 11 గుంజులు మాత్రం తప్పనిసరిగా చేయండి. దానివల్ల వినాయకుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలాంటి నీలాపనింతలు కూడా రావన్నమాట. తొండమునేకదంతమనుతో రపుబజ్జయు వామహస్తమున్మిండుగమ్రోజుగజ్జలను మెల్లని చూపుల మందహాసమను కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడి పార్వతీతనయబోయి గణాధిప నీకు